నాయకుడు వారిని నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నా, ఇప్పటి వరకు మాట్లాడలే. అంత సీనియర్ అయినటువంటి బుచ్చి చౌదరి గారు రాజకీయ వ్యవస్థలో క్లోజ్ అయిపోవడం అనేటువంటిది, నిలబడటం అనేటువంటిది ప్రజా నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు. అబద్ధానికి ఒక 5 సాక్షులుగా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమే కదా, దానికి సాక్ష్యాలు అవసరంలే. నిజానికి సాక్ష్యాలు ప్రజలే, నిజానికి సాక్ష్యాలు అనుభవించినటువంటి ప్రజలే. ప్రజల్లో ఇవాళ రియలైజేషన్ వచ్చింది. ఈ 8 మాసాల కాలంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నాటకాలు ఏమిటి, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసాలు ఏమిటి, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పినటువంటి మోసపూరిత మాటలు మోసాలే అని ప్రజలకు అర్థమైన తర్వాత ఎవరి పార్టీ వెళ్ళిపోతుంది, ఎవరి పార్టీ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఒక్కడే బుచ్చి చౌదరి గారికి నేను సూటిగా అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ ఉచితంగా ఇసుకిస్తానని చెప్పినటువంటి మీ ప్రభుత్వం, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకి ఉచితంగా చేరటం లేదు ఒకటి, ప్రజలకు ఉచితంగా ఇసుక చేరటం లేదు ఒకటి. మీరా మీ అనుయాయులా, నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్, కానీ ప్రజలు నష్టపోతున్నారు. 240 రూపాయలు అమ్మాల్సినటువంటి ఉచితంగా ఇవ్వాలి, అమ్ముతున్నారు. అది ఒక తప్పు. దాన్ని 400 రూపాయలకి బ్లాక్ చేసి అమ్ముతున్నారు, అది ఒక తప్పు. పర్యావరణాన్ని రక్షిస్తానని పదే పదే మాట్లాడినటువంటి పర్యావరణ శాఖ మార్చులు నీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో రాత్రులు డ్రెడ్జింగ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ప్రొక్లైన్స్ తో తీసుకెళ్లి ఇసుకను తరలిస్తున్నారు. అంటే అది ప్రజాధనం దోపిడీగా మీకు కనపడట్లేదా? మీరు దానిలో మీకు సంబంధం లేనట్లయితే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి మీరు చేసిన ప్రయత్నాలు 6 మాసాలు చూశాను నేను, ఎక్కడ జరగలేదు. దానిలో మీరు భాగస్వామి అయితే చెప్పండి, నాకు భాగస్వామి ఉంది, ఖచ్చితంగా మేము ఇలాగే చేస్తాం అనేటువంటి మాట. కానీ ప్రజలను మోసగించకండి. ఉచితంగా ఇసుకిస్తానని ఇసుక ధరల్ని నిర్ణయించిన ధరలకి ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి అధిక ధరలకు అమ్మే ప్రయత్నంలో మీ వారిని అందరినీ కూడా అక్కడ ఆ కార్యక్రమంలో కార్యోన్ముఖులను చేసి ప్రజలను మోసగించడం కదా. రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే మాట మీద నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ మాట చెప్పిన ఏ సందర్భంలోనూ, ఏ సంవత్సరాల్లోనూ, ఏ పరిపాలనా కాలంలోనూ నిలబడలేదు అనేటువంటిది నా ఆరోపణ. అది 94, 2004, 14, 19, ఇవాళ 24, 29 ప్రారంభం నుంచి కూడా చెప్తున్నాను. అంటే ఆయన నేను ప్రశ్నిస్తానని వచ్చాడు, జనంలో అభిప్రాయం ఉంది. నేనేమంటానంటే ఇన్ యాంటిసిపేషన్ ముందే చెప్తున్నాను, నేను జనంలో అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయాన్ని కోల్పోతున్నాడు. ఎంచేతంటే ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా మోసపోయారు అనేటువంటిది నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంచేత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక పేపర్ చదివారు. 50 ఏళ్ళు దాటిన బీసీలకి జూన్ మాసం నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాము, 18 సంవత్సరాల వయసు పైబడి 60 సంవత్సరాల లోపునున్న ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తాము. ఆ నీకు బది అని ఆయన అన్నాడు. అదే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు. ఆ మాట నేను మళ్ళీ ఒకసారి ఉడ్డంగిస్తున్నాను. ఎందుకు వాళ్ళు మర్చిపోవచ్చు, బిజీ కదా ప్రభుత్వ పరిపాలనలో. ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షానిది. నేను ఆ పాత్ర పోషిస్తున్నాను. అంతేకాకుండా వారు చెప్పినటువంటి ప్రతి అంశంలోనూ కూడా ఏదైతే ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తున్నారో మీరు చెప్పండి, లేదు. మీరేదో ధర నిర్ణయించారు, ఆ ధరకు ఇస్తున్నారో చెప్పండి, లేదు. ఈ మధ్యలో వ్యత్యాసం ఉన్నటువంటి సొమ్ముని ఎవరు దోస్తున్నారు? దాన్ని నిరోధించాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళు కదా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు నిరోధించట్లేదు? అందులో అవినీతిలో వాళ్ళు భాగస్వాములు కాదా? దానికి పర్యావరణం గురించి
పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడతారు. ఇవాళ గోదావరిలో డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంది. డ్రెడ్జింగ్ చేయడం అనేది నేరం అని మీరే కదా ఒక చట్టం చేశారు. ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? డ్రెడ్జింగ్ చేసి వాళ్ళ మీద ఎందుకు శిక్షలు మీరు విధించడం లేదు? లేకపోతే వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయట్లేదు? ఆలోచించాలి. దేనికి ఇప్పుడు నేను వేసింది ప్రశ్న వాస్తవాలు ప్రజలకు చెప్పాను. ప్రజాగ్రహం మొదలయ్యింది, అది ఉగ్ర రూపం దాల్చుతుంది. దాల్చిన తర్వాత ప్రజలు చేస్తారు. ప్రజల పక్షాన మేము నిలబడతాం. సర్వనాశనానికి కారణం ఎవరు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 15వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పి కనీసం పొగ కూడా లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారా 5 ఏళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సామాన్యుడి ఆకలితో అల్లాడకూడదని ఆలోచించి కరోనా లాంటి విపత్తులో చేతులెత్తలే సమర్థవంతంగా నిరోధించి ఈ రాష్ట్రంలో యువకులకు భరోసానిచ్చినటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఎత్తేశారు, ఉద్యోగ కల్పన అన్నారు, డిఎస్సి అన్నారండి. ఎన్నిసార్లు చెప్పారు డిఎస్సి గురించి? ఎక్కడ డిఎస్సి? పత్రికల్లో చూస్తున్నాం తెలంగాణలో 50,56,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని. దావోస్ వెళ్ళక ముందు దావోస్ అంతా ఇక్కడే పెడతాను, అసలు దావోస్ అంటే ఆంధ్ర వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దావోస్ వెళ్తే అక్కడ ఎంఓయూలు చేసేసుకోవాలని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే ఆడలేక మధ్యలో అన్నట్టు. అంటే మీరు తెస్తే బ్రహ్మాండం బదిగోందాం, తేలేదు కాబట్టి దానికి సంబంధం లేదు. అంటే ఎందుకు రాలేదు అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే ఒకే ఒక మాట, రాజ్యాంగం అనేటువంటిది మనకున్నటువంటి గొప్ప హక్కు. రాజ్యాంగం ప్రకారంగానే చట్టాలు తయారవుతాయి, చట్టాల ప్రకారంగానే మనం జీవనం సాధించాలి. కానీ ఇక్కడ కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నామని పదే పదే చెప్పుకుంటున్నారు. ఈ కొత్త రాజ్యాంగం వల్ల వచ్చే ప్రమాదాలకి ప్రజలు భయపడతారు, పెట్టుబడిదారులు భయపడతారు అని దావోస్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏదైతే 6 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారో అది మీరు యూఆర్ ది విట్నెస్. పాత్రికేయులు పలు సందర్భాల్లో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి, ఎవరెవరు ఎంఓయూలు చేసుకున్నారో ప్రకటనలు ఉన్నాయి, ఎవరెవరు శంకుస్థాపన చేశారో ప్రకటనలు ఉన్నాయి. దాన్నే మళ్ళీ పదే పదే చేసి మేము తెచ్చామని చెప్పుకోవడం అనేటువంటిది శాంతం. రాజకీయాల్లో తప్పుకుంటారన్నారు. రాజకీయాల్లో తప్పుకున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. ఆయన తప్పుకుంటారని చెప్పిన తర్వాత ఆ స్వేచ్ఛను ఆయనకి ఇద్దాం.